హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి 2 to 3 years పిల్లలకైతే ఈ ఫుడ్ని పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు అండ్ త్వరగా కూడా తింటారు. కొంచెం పెరిగే కొద్దీ పిల్లలు ఫుడ్ని టేస్ట్తో పాటు కలర్ఫుల్గా ఉన్న ఫుడ్ని అయితే తినటానికి ఇష్టపడతారు. మా వాడికైతే 3rd year వచ్చింది. అస్సలు తినటానికి చాలా మారం చేస్తున్నాడు. నేనైతే ఈ ఫుడ్ని ట్రై చేశాను. ఇష్టంగా అయితే తిన్నాడు. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం క్యారెట్, కొంచెం పప్పు, గ్రీన్ పీసు, డ్రమ్ స్టిక్స్, టొమాటో, గార్లిక్, రైస్ని అయితే ఒక 1/2 hour ముందైతే నానపెట్టుకుంటాను అండ్ పప్పును కూడా అలాగే నానపెట్టుకుంటాను నేను. పోషకాలు ఉంటాయి అండ్ త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇంక ఈ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకోండి. నేనైతే ఆయిల్ని వేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడు కూడా ఫుడ్ని రొటీన్గా ఒక్కటే పెట్టొద్దు, ఎందుకంటే ఇష్టంగా వాళ్ళు తినరు. కాబట్టి హెల్దీ ఫుడ్ని చేంజ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయండి. ఆయిల్ మరిగినాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వాము, స్పైసీ కోసం కొంచెం గార్లిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. పిల్లలకు అలవాటు చేయాలి కాబట్టి 2 years అబోవ్ పిల్లలకైతే కొంచెం స్పైసీని కూడా అలవాటు చేయాలి. ఇంకా వేగినాక ఈ డ్రమ్ స్టిక్స్ని కూడా వేసుకుంటున్నాను. చాలా మంచిది మునక్కాడల పిల్లలకి. గ్రీన్ పీస్ కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. నేనైతే మా బాబు చిన్నప్పుడు బాగా తినేసేవాడు. 2 years లోపు. ఇప్పుడు 3rd year వచ్చి నుంచి నాకు చుక్కలు చూపిస్తున్నాడు. రోజు ఏదో ఒకటి వెరైటీగా హెల్దీగా ఫుడ్ని ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇంకా కూడా పిల్లలు తినకపోతే మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా తినలేకపోతున్నారు అంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళటమే బెస్ట్. ఎందుకంటే డాక్టర్ సజెషన్ మేరకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, లేదా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ తక్కువ ఉన్న, జింక్, ఐరన్ తక్కువ ఉన్న కూడా పిల్లలు తినటానికి ఇష్టపడరు. కాబట్టి ఇంకా రోజు పిల్లలకి ఎగ్, మిల్క్, డ్రై ఫ్రూట్ పౌడరు, బెల్లము, ఇలాంటివి, ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉండే హెల్దీ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయటమే మంచిది. ఈ పప్పులతో కూడిన ఫుడ్ కూడాను పిల్లలకి ఇమ్యూనిటీ బాగుంటుంది. తొందరగా వెంటనే జలుబు, దగ్గులు రాకుండా కూడా మనం ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటేనే పిల్లలకు చాలా మంచిది. సిర్లాక్లని, పాలల్లో కలపడానికి పౌడర్స్ అని చాలా రకాలైతే వస్తున్నాయి. బట్ అవేవి కూడా పిల్లలకు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంట్లోనే మనం ఏదైనా నీట్గా తయారు చేసుకుంటాం కాబట్టి పిల్లలకైతే నేనైతే ఇంట్లోని ఫుడ్నే ప్రిపేర్ చేస్తాను. హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసి కిచిడీలా పెట్టడానికి ట్రై చేయండి. అందరు పిల్లలు కర్రీస్ తినడానికి కూడా ఇష్టపడరు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసి రైస్ వేసేసి కిచిడి ట్రై చేసేస్తే ఆ టేస్ట్ని వాళ్ళకి మనం అలవాటు చేస్తున్నాం కాబట్టి కర్రీస్ కూడా తినటానికి బాగా ఇష్టపడతారు పిల్లలు. అందరూ తినరు కర్రీస్. ఇంకా అలా పెరిగే కొద్దీ మనం ఫుడ్ని టేస్ట్లకు అలవాటు చేస్తే పిల్లలు ఇష్టంగా అయితే తింటారు. అండ్ పిల్లలు ఎంత తింటారో అంతే పెట్టాలి. అలానే మరీ తక్కువ పెట్టద్దు. వాళ్ళు ఎంత తింటారో మనకి తెలుస్తుంది మదర్గా. ఫోర్స్ చేసి కూడా ఫుడ్ని తినిపించొద్దు. ఎందుకంటే ఫుడ్ మీద ఇష్టం పోతుంది. సో ఫుడ్ చూడగానే వాళ్ళకి అదొక ఫోబియాలా ఉంటుంది అనమాట. తినటానికి ఇష్టపడరు. కలర్ఫుల్ బౌల్స్లో పెట్టడానికి ట్రై చేయండి. కలర్ ఫుడ్స్ని పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇంక ఇవన్నీ కలిపేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకోండి. మెత్తగా అయిపోతుంది. ఏ టైంలో అయినా ఈ ఫుడ్ని అయితే పెట్టచ్చు. ఇంకా ఫుడ్ అయితే రెడీ. దీన్ని కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని
నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పిల్లలకు పెట్టండి, ఇష్టంగా అయితే తింటారు. మునక్కాడలు మెత్తగా అవ్వ కాబట్టి కొంచెం మెత్తగా చేసేసి పైన తొక్కలాట తీసి పెట్టేయండి. అన్ని వెజిటేబుల్స్ని కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఫుడ్ అయితే రెడీ. ఇంకా వీడియో మీకు ఉపయోగపడినట్లయితే, నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలో ఎలాంటి చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే మా బాబు సౌండ్స్ బాగా వినబడుతున్నాయి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సారీ గైస్.